యార్ వినో, పురాణాల్లో కుబేరుడు సంపదకు రాజు. నేడు ఆ రాజు సిలికాన్ వ్యాలీలో ఉన్నాడు. అప్పుడు బంగారం కంట్రోల్ చేశాడు, ఇప్పుడు డేటా కంట్రోల్ చేస్తున్నాడు. పేరు మారింది, గేమ్ మారలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే నేటి మాయ. 10 నిమిషాలు చూస్తాను అంటావు, 2 గంటలు పోతాయి. పురాణాల్లో మాయ నుండి తప్పించుకోవడానికి జ్ఞానం కావాలన్నారు. నేటి స్క్రీన్ మాయ నుండి తప్పించుకోవడానికి కూడా అదే కావాలి మచ్చా. నీకు తెలుసా అభిమన్యుడి కథ? చక్రవ్యూహంలో ఎలా వెళ్లాలో తెలుసు కానీ ఎలా బయటపడాలో తెలీదు. మన జనరేషన్కి క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలో తెలుసు, ఈ ఎంఐ ఎలా తీర్చాలో తెలీదు. బిఎన్పిఎల్ చూసి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతామో, బిల్లు వచ్చినప్పుడు అంత షాక్ అవుతాం. యార్, ఒక్క విషయం చెప్పు, నువ్వు ముందు డబ్బు సంపాదించాలని ఉందా లేక స్కిల్ నేర్చుకోవాలని ఉందా? పురాణాలు చెప్పాయి, సరస్వతి ముందు వస్తే లక్ష్మి వెనక వస్తుంది, లక్ష్మి వెనక పరిగెత్తితే పారిపోతుంది. షార్ట్ కట్ తీసుకున్నావా, ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టే. మచ్చా, వాట్సాప్ ఫార్వర్డ్ చూసి నమ్మకు, యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి జడ్జ్ చేయకు, డీప్ ఫేక్ వీడియోస్ రియల్ అనుకోకు. అర్జునుడికి కురుక్షేత్రంలో గందరగోళంగా ఉంది, కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు. నేడు నీకు క్లారిటీ ఇచ్చేది మీడియా లిటరసీ. నీ బుద్ధే నీ కృష్ణుడు. ఏఐ గురించి భయపడుతున్నావా? డోంట్ వరీ, కానీ సీరియస్గా తీసుకో. బ్రహ్మ సృష్టించాడు స్పృహతో, ఏఐ సృష్టిస్తోంది స్పృహ లేకుండా. ఏఐ చేయలేనిది నేర్చుకో, క్రియేటివిటీ నేర్చుకో, ఎంపతి నేర్చుకో. అది నేర్చుకో, అది నిన్ను రీప్లేస్ చేయలేదు. గురుకులంలో జీవితం నేర్పించారు, కేవలం మార్క్స్ కాదు. నేడు మనం షార్క్ ట్యాంక్ చూసి స్టార్టప్ డ్రీమ్ చేస్తున్నాం, కానీ క్యారెక్టర్ బిల్డింగ్ మర్చిపోతున్నాం. చాణక్యుడు గురుకులం నుండి వచ్చాడు, పిచ్ డెక్ నుండి కాదు. బ్రో, సక్సెస్కి షార్ట్ కట్ లేదు. హనుమంతుడు సముద్రం చూశాడు, భయపడలేదు, దూకాడు. ఇంటర్నెట్ నీ సముద్రం, ఆపర్చునిటీ నీ లెంక్, స్కిల్ నీ శక్తి. ఒడ్డున నిలబడి అదర్స్ సక్సీడ్ అవడం చూస్తున్నావా? స్టాప్ వాచింగ్, స్టార్ట్ డూయింగ్. ఒక్కసారి దూకు, దారి తెలుస్తుంది. జెన్జీని లేజీ అంటున్నారు, నేను అగ్రీ కాను. మన జనరేషన్ క్లైమేట్ గురించి మాట్లాడింది, మెంటల్ హెల్త్ గురించి ఓపెన్లీ చెప్పింది, కాస్ట్ క్వశ్చన్ చేసింది. పెద్దలు మాట్లాడలేనిది మనం మాట్లాడాం. పురాణాల్లో ఇదే సత్యం చెప్పడం